స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ తెలంగాణ ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వెల్పుల రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. చిట్యాల మండల కేంద్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ తెలంగాణ ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వెల్పుల రాజ్ కుమార్ పాల్గొన్నారు. స్కాలర్షిప్లు రాక ఫీజు కట్టలేక యాజమాన్యాల ఒత్తిడితో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. వెంటనే పెండింగ్లో ఉన్న 8,300 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆందోళన ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అజయ్, కృష్ణ, శశివర్ధన్, అనూప్, జశ్వంత్, అజయ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యారని చెప్తూ ఇలా వినూత్నమైనటువంటి రీతిలో ఇలా ఈ ప్రభుత్వానికి విద్యార్థులు నిరసన తెలియజేయడానికి ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత విద్యార్థుల ప్రభుత్వాన్ని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బాకీ ఉన్నటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఇలా విద్యార్థుల జీవితాలతోటి ఇలా చెరగాటమాడుతున్నాడు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇలా కేవలం రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదివేటువంటి విద్యార్థులు ఇలా సర్టిఫికేట్లు ఇయ్యక స్కాలర్షిప్ పొందక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలా జూబ్లీ హిల్స్లో ఇలా ఎన్నికల కోసం అక్కడ స్టంట్లు వేస్తున్నటువంటి ఇలా రేవంత్ రెడ్డికి ఇలా విద్యార్థుల ద్రోహిగా ఈ యొక్క ముఖ్యమంత్రి విద్యార్థుల ద్రోహిగా ఈ యొక్క ఏబీవీపీ భావిస్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేస్తున్నది. రానున్న రోజులలో లక్షల మంది విద్యార్థులు రోడ్లపైకి రాబోతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలా పేద బిడ్డలకు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం బాకీ ఉన్నటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేసి ఇలా విద్యార్థులను ఆదుకోవాలని, లేదంటే ఈ ప్రభుత్వానికి విద్యార్థులంతా ఏకమై బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నారు.